అమ్మా, 1,00,000 రూపాయలా? ఇవ్వలేకపోతే ఇంకో 1,00,000 నేనే ఇస్తాను. ఆ పొలం నాకు వదిలేసాయి. అమ్మగారు, ఆ, ఇది చాలా అన్యాయం అమ్మా. అన్యాయం ఏంట్రా? రేయ్, ముందు ఇది లోపల పెట్టు. అలాగే అయ్యా. తీసుకెళ్ళు. ఇదే న్యాయం. కాదు కూడదంటే చెప్పు. నిన్నిక్కడే చంపి నీ ఏలు ముద్రలు ఎక్కడే తీసుకునైనా పొలం లాక్కుంటా. పానం పోగొట్టుకుని పొలం పోగొట్టుకుంటావా, లేదంటే 1,00,000 తీసుకొని పానం నిలబెట్టుకుంటావా? అమ్మా, మీరు పెద్దోళ్ళమ్మా, మీరు ఇలా చేయడం మంచిది కాదు. అబ్బా బాబా బాబా, ఒరే నర్సి, అయ్యా. సేన ఇంట్లో ఏదో కష్టం ఉందట, వాళ్ళు అచ్చట్టుకు వచ్చాయి. అలాగే అయ్యా. వీళ్ళు పెద్దోళ్ళేంటి, ఏళ్ల బుద్ధుల కంటే మా కుక్క బుద్ధులేనయ్యో. బేగిరారా. అమ్మా, అమ్మా, జాలి చూపించనమ్మా. ఇదిగో అయ్యా. అత్త, ఈ ఒక్కసారి కనికరించు, వదిలే. ఒరే సేనయ్య, ఏడవకు, లేగు. ఏడిస్తే ఎద్దులో ఉన్నావు, బాగోదు. ఎల్లో. చిచ్చి మా మిలిటరీ నాయుడు గారి దగ్గర తోక ఊపుకుంటూ తిరిగేదాన్ని. ఆయన చనిపోవడంతో ఈ ఇంటి కుక్కను కాస్త ఊరకొక్కన అయిపోయాను. వీళ్ళేదో ఈ ఊళ్ళో పెద్దోళ్ళు కదా, కడుపు నిండా మొక్కలు దొరుకుతాయని వస్తే వీళ్ళ అరాచకాలు చూడలేక సత్తనాను. ఇంకా ఇక్కడే ఉంటే నేను చచ్చిపోయేలాగున్నాను. బేగ ఊరంతా తిరిగి మంచి యజమాని చూసుకోవాలి, మంచి వంటలుండి ఇంటికి వెళ్ళాలి. ఎర్రబాబు, అత్తయ్య, మన మాటకి ఎదురు చెప్పేటోడు, మనకి ఎదురు తిరిగేటోడు ఎవ్వరూ ఈ ఊళ్ళో ఉండకూడదురా. అత్తయ్య, మన ఎదురే కాదు, వెనక కూడా మన గురించి మాట్లాడాలంటే వణుకు పుట్టేలా నేను చూసుకుంటాను. ఒరే సేలపాయ్, ఆయ్. ఈరోజు తారీఖెంతరా? 1వ తారీఖు అండి. అయితే రైతు బంధు పడుద్ది, రాబందులు ఎత్తుకొచ్చేస్తాను. పద. పదండి.